ఏప్రిల్ 17 లేఖనములను పరిశోధించుడి. క్రైస్తవుడా, నీవు నీ శరీర ఆశలతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని క్రీస్తులో స్వతంత్రుడిగా మారగలిగితే సత్యం నీకు నిలకడైన స్నేహితునిగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని నమ్మకంగా అధ్యయనం చెయ్యి. సాతానుకు ఒక అలవాటు ఉంది. వాడు మనుషుల చెవులను చెడు బోధలకు తెరిచే ముందు హితబోధను వినకుండా వాటిని మూసివేస్తాడు. సాధ్యమైనంత వరకు విశ్వాసిని దేవుని వాక్యం నుండి దూరం చేసి ఏదో ఒక సత్యాన్ని తిరస్కరించేలా వాడు పురికొల్పుతాడు. అయితే ఒకానొక సత్యోపదేశాన్ని తిరస్కరించేవాడు అన్ని ఉపదేశాల ఆశీర్వాదాలను కోల్పోతాడు. ఇది ఎలా జరుగుతుందో పౌలు ముందే హెచ్చరించాడు. వారు సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4:3-4. నీవు దేవుని వాక్యం అంతటినీ అధ్యయనం చేసే పట్టింపు లేనివాడవైతే సత్యములోనికి నడిపించబడాలని ఆశిస్తున్నట్లుగా నటించవద్దు. నేర్చుకోవాలని ఉందంటూనే బడికి వెళ్లకుండా తిరిగే పిల్లవానికి నీకు తేడా లేదు. అలాంటి పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టవలసి ఉంటుంది. నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను సాతాను అబద్ధాలలో చిక్కుకొని పోనివ్వడు. బదులుగా నీకు అవమానాన్ని దుఃఖాన్ని కలిగించి అయినా నిన్ను తిరిగి వాక్యం వద్దకు చేరుస్తాడు. నీవు వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఎదుగుతున్నప్పుడు సరికొత్త సిద్ధాంతాల పట్ల జాగ్రత్తగా ఉండు. ప్రసంగ వేదిక నుండి వినిపించినంత మాత్రాన దేనిని తొందరపడి అంగీకరించవద్దు. గతంలో ఎన్నడూ వినలేదు అన్న ఒక్క కారణంతో ఏదైనా బోధను తిరస్కరించడం మూర్ఖత్వమే అని నేను ఒప్పుకుంటాను. కానీ దానిని హత్తుకునే ముందు ఆగి పరిశీలించి విచారణ చేసే హక్కు మనకు ఉంది. సత్యానికి సంబంధించి ఏదైనా కొత్త అభిప్రాయాన్ని నీవు విన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సలహాను కోరు. లేఖనాలను పరిశోధించు. నీవు నమ్మే నీ పాస్టర్ గారితో లేదా పరిపక్వత కలిగిన ఇతర క్రైస్తవులతో దాని గురించి చర్చించు. సత్యము పరిశీలనకు నిలబడుతుంది. అది ఎంతగా ఉపయోగించినా పాడవని నలగని పండు వంటిది. కానీ తప్పు అనగా సత్యం కానిది అనేది చేప వంటిది. కొన్ని రోజుల తర్వాత అది కంపు కొడుతుంది. కాబట్టి నూతన భావాలు వినబడినప్పుడు వాటిని వెంటనే భోజనంగా స్వీకరించక కొంతకాలం వేచి చూడనివ్వు. పరలోకం నుండి వచ్చే మన్నాతో విందు అరగించే అవకాశం ఉన్నప్పుడు కుళ్ళిన చేప వంటి తప్పుడు బోధలతో నీ ఆత్మను ఎందుకు విషపూరితం చేసుకుంటావు?